ఏపీకి 15,000 కోట్ల బడ్జెట్‌ని అయితే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజైతే కేటాయించారు. మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఎన్‌డీఏ కూటమిలో భాగంగా బీజేపీ నుంచి మోడీ గారు, టీడీపీ నుంచి చంద్రబాబు గారు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూటమిగా ఏర్పడి విజయకేతనంగా గెలిచారు. మన రాష్ట్రంలో టీడీపీ అయితే రూలింగ్‌లోకి వచ్చింది. ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారంటే, మన రాష్ట్రానికి ఏపీకి స్పెషల్ క్యాపిటల్ అవసరమని, ఆ స్పెషల్ క్యాపిటల్‌గా అమరావతి రాష్ట్రాన్ని బిల్డ్ చేస్తామని అండ్ 2 ఇండస్ట్రియల్ కారిడార్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఇండస్ట్రియల్ కారిడార్‌ల వల్ల ఇన్వెస్ట్‌మెంట్స్ అట్రాక్ట్ అవుతాయన్నారు. వేరే రాష్ట్రాల నుంచి చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు నుంచి ఇండస్ట్రియల్ సెక్టార్ వచ్చి డెవలప్‌మెంట్ అవుతుందని చెప్పారు. అదేవిధంగా రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఏమైతే సెంట్రల్ నుంచి స్టేట్‌కి ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ ఫుల్‌ఫిల్ చేస్తామని చెప్పారు. రోడ్వేస్ గానీ, వాటర్ పైప్‌లైన్స్ గానీ అండ్ రైల్వే కనెక్టివిటీని కూడా మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. అదేవిధంగా పోలవరాన్ని కూడా పూర్తిగా కంప్లీట్ చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. పోయిన పాలనలో జగన్ గారు 3 క్యాపిటల్స్ అయితే ఫార్మ్ చేశారు. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్. ఈ 3 క్యాపిటల్స్ అమరావతి, విశాఖపట్నం, కర్నూలు కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. 3 క్యాపిటల్స్ అయితే ఫార్మ్ చేశారు గానీ ఏమీ డెవలప్‌మెంట్ లేదన్నారు. అండ్ క్యాపిటల్స్ కూడా సరిగ్గా ఫుల్‌ఫిల్ చేయలేదన్నారు. అండ్ ఏపీకి క్యాపిటలే లేదని ఆమె విమర్శించుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని. అండ్ ఈరోజు ఈ బడ్జెట్ సమావేశాల్లో అయితే మన ఏపీకి 15,000 కోట్ల బడ్జెట్‌ని అయితే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు విడుదల చేశారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా.